రెడ్డి మాట్లాడుతూ 2.0 తర్వాత 30 ఏళ్ళు ఉంటామన్నారు. ఖచ్చితంగా ఉంటారు 30 ఏళ్ళు జైల్లో. బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై వేటు పడింది. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఖాళీ ట్విట్టర్ లో పెద్ద సినిమా లేక ఖాళీగా ఉంది. మనోళ్ళు కూడా ఏం చేయాలో తెలియక ఉత్తనే కొట్టుకుంటున్నారు. మరి అవన్నీ చూడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ గా ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ చూద్దాం. హీరో రాజ్ తరుణ్ అండ్ వైఫ్ లావణ్య కేసులో రావి సాయి అనే డ్రగ్ సప్లైర్ అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో 200 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని, అతను ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడని, తనపై కూడా అటెంప్ట్ చేశాడని, హార్డ్ డిస్క్ ఇవ్వకపోతే మర్డర్ అటెంప్ట్ కూడా చేశాడని పోలీసులతో లావణ్య చెప్పింది. నెక్స్ట్, అమెరికాలో అక్రమంగా ఉంటున్న 7.5 lakhs ఇండియన్స్ ని డిపోర్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 105 మందిని పంపించేశారు. నెక్స్ట్, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్న వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే ప్లీజ్ గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్ అన్నారు. అప్పుడు ఎఫ్ఐఆర్ తో సహా ప్రూఫ్స్ పెడితే అసలు అతను మా దగ్గర పని చేయలేదు, మాకు అతనికి సంబంధం లేదని వైజయంతి మూవీ స్టేట్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్, తండేల్ మూవీ పైరేట్ చేసిన వాళ్ళని, చూసిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తామని ప్రొడ్యూసర్ బన్నీవాస్ అన్నారు. నెక్స్ట్, యూట్యూబర్ బార్బెల్ మీద ఢిల్లీ హైకోర్టులో ఒక పాపులర్ తండ్రి కొడుకులు ఇద్దరు 2 crores డిఫమేషన్ కేసు వేశారంట. నెక్స్ట్, రామ్ చరణ్ హిట్ రావడం కోసం రాజమౌళి దగ్గరికి నేనే వెళ్ళాను అల్లు అరవింద్ గారు అన్నారు. నెక్స్ట్, ఎన్టీఆర్ బర్త్డే రోజు ఫీఫా వేసిన పోస్ట్ ఓన్లీ ఇండియా లొకేషన్ లోనే కనిపిస్తోందని, ఇదంతా పిఆర్ మాఫియా అని అంటే క్యారెక్టర్ ఇస్ వాట్ స్టాండ్స్ the test of time, not striving for fame or recognition. The character is Ram Charan and his recognition is not due to sponsored activities on fucked waste. కర్ణాటక రామ్ చరణ్ ఫ్యాన్స్ పెట్టిన ఎడిట్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటికి తీశారు. లాస్ట్ గా తిరుపతి లడ్డు అడల్ట్రేషన్ కేసులో సిబిఐ 4 కంపెనీ సీఈఓలను అరెస్ట్ చేసింది. దీంతో ఆడ మగ, చిన్న పెద్ద అని తేడా లేకుండా పీకే ఫ్యాన్స్ అందరూ పాత ట్వీట్లు తవ్వి వాటికి బ్రూటల్ గా రిప్లైస్ ఇస్తున్నారు. రష్మిక వల్లే తొక్కిస్లాట అంటారా? అవునండి, ఆమె నేషనల్ క్రష్. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు ఇది వెళ్ళిపోద్ది లోపలికి. రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంత. ఫైట్ లాంటి మసాజ్. అన్నయ్య మీ హెల్త్ జాగ్రత్త. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. ఉన్నాడా తమ్ముడు? మనోడికి అసలు సబ్జెక్ట్ ఉందని ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదామా? ఓకే, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదామా? ఓకే, సో నీకు బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల ఎవరో తెలుసా? నాకు తెలీదు. ఏం మాట్లాడదాం మరి అయితే? అంటే పర్సన్ తెలిస్తేనే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలా? 100%. Do you know who she is? Chairperson of the APDC. పర్లేదు, ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి ఏపీఐసిసి చైర్మన్ గురించి మాత్రమే APIDC. ఓకే, APIDC. అరే డెమన్ ఆఫ్ లంక కొంచెం రికార్డ్ చేసుకో కరెక్ట్ గా. సో 2014 to 19 నువ్వు చూసుకుంటున్నప్పుడు దేర్ ఇస్ ఐటీ అండ్ ITES అంటే తెలుసా? ITES అంటే తెలుసు, BPO సెక్టర్. ఫస్ట్ ఒకసారి గేమ్ చేంజర్ గురించి చూసేద్దాం. నీకు చెప్పేంతోండి కాదు గానీ ఈ అప్పన్న పోర్షనే ప్రీ క్లైమాక్స్ వరకు పెట్టుంటే రిజల్ట్ వేరేలా ఉండేదని శంకర్ ని ట్యాగ్ చేసి ఆర్సీ ఫ్యాన్ అంటే, నాకు చెప్పేంత తోడి కాకపోతే చెప్పకురా నా కొడక, మీ లో హీరో యావరేజ్ సినిమాని లేపలేకపోతే అది నా తప్పు కాదని శంకర్ పేరుతో ఫేక్ అకౌంట్ వేసుకొని ఒకటి రిప్లై ఇచ్చాడు. అలాగే తండేల్ రిలీజ్ సందర్భంగా Day 1 BMS సేల్స్ తండేల్ 272K, గేమ్ చేంజర్ 224K, గ్లోబల్ స్టార్ జై బాబు అని, Day 1 RTC X రోడ్స్ ఫుల్స్ తండేల్ 4x4, గేమ్ చేంజర్ 0 అని, హైయెస్ట్ Day 2 BMS
highest ticket sales in regional movies. Tandel 260k, Saripoda Sinivaram 208k, Guntur Karam 146k, Superstar Naga Chaitanya ani. Karimnagar Day 1 Tandel 29 lakhs, Game Changer 25 lakhs, Kadapa Day 1 Tandel 32 lakhs, Game Changer 24 lakhs, Global Star Chayakkineni ani. Batuk ఎప్పుడైనా మాకులాగా ఓన్ ఫ్యాన్స్ ఓన్ సెలబ్రేషన్స్ స్లోగన్స్ చూసావా బ్రో అని రామ్ చరణ్ ట్యాగ్ చేసి నాగ చైతన్య ఫ్యాన్ అంటే ఇంకా ఇర్రెక్కిన ఆర్సీ ఫ్యాన్ వచ్చి టైర్లెస్ గోల్ ఎక్కువైంది పోల్ పెడతారండ్రా అని చెప్పి ఆనెస్ట్ గా చెప్పండి రా ఎవరికి ఓన్ ఫ్యాన్ బేస్ ఎక్కువ అని పోల్ పెడితే నాగ చైతన్యకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. దాన్ని గర్విస్తాను. గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహా. జై 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 జనసేన. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా. ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు. హలో నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. దాన్ని గర్విస్తాను. మస్తు షేడ్స్ ఉన్నారు ఆ డీలో. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను? ఎక్కువనే అనుకో, డబల్ టిబల్ చబుల్ అనుకో. ఇక నెక్స్ట్ అన్ని ర్యాండమ్ వార్స్ 1 by 1 చూసేద్దాం. అల్లు అర్జున్ ఫ్యాన్ వచ్చి పీబీ ఫ్యాన్ ని నీకు దమ్ముంటే ఆఫ్లైన్ లో మీటింగ్ కి రా, అప్పుడు మాట్లాడుకుందాం అని ఛాలెంజ్ చేస్తే కలవాలనుకుంటున్నావు కదా లొకేషన్ అండ్ టైం మెన్షన్ చేసి పోస్ట్ కింద కామెంట్ పెట్టు, 30 minutes లో కామెంట్ పెట్టు, లేకపోతే అని పిలుస్తా పలుకురా డీల్ ఓకేనా అని రిప్లై ఇచ్చాడు. కాసేపు అయ్యాక రారా నేను వస్తున్నా నువ్వు చెప్పిన లొకేషన్ కి అన్నాడు. ఇంకాసేపు అయ్యాక నువ్వు చెప్పిన లొకేషన్ లోనే ఉన్నా, ఫాస్ట్ గా రారా, 1 hour వెయిట్ చేస్తా, నువ్వు రాకపోతే నీకు ఒక గిఫ్ట్ తెచ్చా, అది ఇక్కడ పెట్టి వెళ్ళిపోతా, వచ్చి తీసుకో అన్నాడు. తర్వాత 1 hour వెయిట్ చేసా, నీ నుండి రెస్పాన్స్ లేదు, సో ఈ గాజులు ఇక్కడ పెట్టి వెళ్తున్నా, తీసుకో, టేక్ కేర్ బాయ్ అన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి బ్రో ప్రామిసెస్ చెప్పు, ఆ పీబీ ఫ్యాన్ అకౌంట్ నీదేగా? లేదు బాయ్ నేను జెన్యూన్ బన్నీ అన్న ఫ్యాన్ ని. ఒరే ప్రామిసెస్ చెప్పురా, నేను ఎవరికి చెప్పనులే, నేను కూడా పీబీ మ్యూచువల్, ఎవరికి చెప్పొద్దురా మావా, నాదే అకౌంట్ అన్న చాట్ పెట్టి, ఒరే ఆఫ్లైన్ లో జోకర్స్ అయ్యారని మీకు మీరే ఫేక్ అకౌంట్స్ చేసుకుని ఆఫ్లైన్ ఛాలెంజెస్ చేసుకుంటున్నారని పెడితే వాడి బ్యాకప్ నుంచి వాడే ఆఫ్లైన్ వారికి పిలిచి వాడికి వాడే బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాడని ఒకడు, వాడు ఇది వరకు సలార్ మీద ట్వీట్లకి లైకులు కొట్టాడని ఇంకోడు అంటే, ఇంకోటి వచ్చి టైగర్ రే ఆరా చెప్పు, ఆ ఏ ఫ్యాన్ కి నిజంగా డిఎం చేసావా? అవునరా చేసా ప్రామిస్. ఒరే నేను ఎవరికి చెప్పనులే, నేను కూడా పీబీ ఎన్టీఆర్ మ్యూచువలే. లేదురా నేనే చిలిపిగా ఎడిట్ చేసా, ఎవరికి చెప్పకరా అన్న చాట్ పెట్టి మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఓటేసిన వాడు ఇప్పటిదాకా 4 కోట్ల తెలుగు ప్రజానికంలో ఒక్కడంటే ఒక్కడు లేడు. 2029లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు గెలిపించడం తప్ప ఆయన సొంతంగా అవ్వలేడు, జీవితంలో అవ్వడు. ఇదే అపకీర్తితో మిగిలిపోతాడు ఆయన. ఆయన జీవితంలో ఆయన ఒక్కసారి కూడా సొంతంగా సీఎం అవ్వలేని అపకీర్తి జీవితాంతో ఆ కళంకాన్ని ఆయన మూట కట్టుకుంటాడు అని చెప్పి నా నాలుగు ఉదయాలని శపథం చేస్తున్నా. ఎందుకంటే అసీలు పుట్టించిందే వాడు. Please make some noise for Super Rao. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోను వంటే ముచ్చట పుట్టింది. హలో ఎవరండి? మేడం లక్ష్మీపార్వతి గారండి? అవును. ఏమండి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాలు పడగొడితే మీరేం మాట్లాడరు? మీరే నోరు లంజ కొడతారు. నెక్స్ట్ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ వార్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఒకడు వచ్చి పెళ్లి భోజనం ఫెల్ట్ లైక్ పెళ్లి భోజనం ఆఫ్టర్ సో లాంగ్ అని పెడితే అసలు అది పెళ్లి భోజనం అనుకున్నారా, ఉగాది పచ్చడి అనుకున్నారా? పెళ్లి భోజనం అంటే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, బగారా రైస్ అన్నాడు. అప్పుడు ఇంకోటి వచ్చి పెళ్లి భోజనం అనుకున్నారా, దినం భోజనం అనుకున్నారా అని అంటే, ఇంకోడేమో అంటే అన్నం అంటారు గానీ మీకు ఇళ్లలో ఫుడ్ దొరకదారా, అంత కరువులో ఉంటారా? పెళ్లికి వెళ్లి పెట్టిన తిని వెళ్లకుండా మటన్ పెట్టలేదు, ముక్కలేనిదే ఏంట్రా ఇవన్నీ అన్నాడు. అప్పుడు ఇంకోటి వచ్చి మా రాయలసీమ ఉగ్గాని గ్రేటర్ దాన్ మీ ఆంధ్ర తెలంగాణ ఫుడ్స్ అని, మా రాయలసీమ నాటుకోడి రాగి ముద్ద గ్రేటర్ దాన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫుడ్స్ అని అంటే, రాగి సంకట్లోకి నాటుకోడి పులుసు, చేపల పులుసు, గుడ్డు పులుసు, మునక్కాయ పులుసు ఇవి కూడా బాగుంటాయి అన్నాడు. పులుసు చేసుకో అని అంటే, ఏ నువ్వు వేసుకొని తింటావా అలా అని అంటే, ఏ కావాలని కూడా అని క్లోజ్ చేశాడు. ఇంకో దగ్గర మళ్ళీ ద మెయిన్ మోటివ్ టు సెలబ్రేట్ ఫెస్టివల్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అని పెడితే ఈ ఫోటో పెట్టి క్లోజ్ చేశాడు. ప్రపంచంలో ఏడ దొరకల సరుకు మన కాడ ఉన్నదన్నా, మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడు కాడ లేదు ఇదే. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చెప్పమ్మా అని అడిగితే చెప్పేస్తా.
बातों में कीजिए आज की रात मजा हुस्न का. Are you ready? National bird? Nemale. Right answer. National animal? Fully. Right answer. Bhagavad Gita అధ్యాయాలు 18. Fantastic Firangi, you're amazing. National fruit? ఆవడి పళ్ళు. Right answer. లైటర్ అగ్గిపెట్టె ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టి. లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టి ఇస్ ద రాంగ్ ఆన్సర్. తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అది అల్లూరి సీతారామరాజు. రైట్ ఆన్సర్. పంచ పాండవులు ఎంతమంది? 5. యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. రాముడి భార్య సీత. రైట్ ఆన్సర్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్దయ్యాక ఎన్ని అవుతాయి? 206. రైట్ ఆన్సర్. ఇంకెక్కడ పోతావురా? అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న సమాజంలో ఆకలి తీర్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ చున్నీ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు. సో మరి సమంత డైలాగ్ ఒకటి తీసేసుకోండి. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కదా. నేను తిరుగుతానని దావునా కొడక. నేను తిరుగుతానని దావునా కొడక. చూపేంట్రా? बैठे पड़े अबे क्या है बीच में गिरा दी तूने? हैं? मैंने ठोकी? किसने कहा मैंने ठोकी? अरे कहना क्या चाहते हो? हैं? भाई मैंने कहा ठोकी? आपने तोड़े साइकिल पूरी है. अबे आपने तोड़े पूरी साइकिल है. इन्हें किस बात करना सवाल? सुन पहले, मैंने नहीं तोड़ी, मैंने नहीं तोड़ी. अबे బ్రేక్ తర్వాత ఒక పెద్ద ఇష్యూకి వెళ్దాం. హూ హ్యాస్ అల్టిమేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ఆర్ టాలీవుడ్ అని ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ కి పోల్ పెడితే, నార్మల్ టైంలో మన జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని తిట్టినా పర్లేదు, సిగ్గు లేకుండా బాలయ్యబాబు కాళ్ళ దగ్గర ఉంటాం, ప్లీజ్ మీరు అందరూ కలిపి ఈ పోల్ గెలిపించండి, లేదా పీకేఎఫ్ఎస్ మమ్మల్ని పందులను కొట్టినట్టు కొడతారని ఫేక్ స్క్రీన్ షాట్ పెడితే, కళ్యాణ్ బాబాయ్ ట్విట్టర్ సీఎం అని ప్రూవ్ చేసే టైం వచ్చింది, అందుకే ఈ పోల్ ఎలాగైనా బాబాయ్ని గెలిపించండి రా, కావాలంటే గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ 500 crores అని రుద్దుతా, ఆర్సీ ఫ్యాన్స్ ప్లీజ్ హెల్ప్ అని వాళ్ళు కూడా ఫేక్ స్క్రీన్ షాట్ పెట్టారు. అప్పుడు పీకేఎఫ్ఎన్ వచ్చి వాళ్ళ బాట్స్ ని తట్టుకొని కూడా నువ్వు ఈ పోల్ గెలిస్తే నీ ఫ్యాన్ బేస్ టచ్ చేసేవాడు నెక్స్ట్ 2 decades లో కూడా ఎవడు లేడు, వాళ్ళు గెలిస్తే నువ్వు రూల్ చేసిన పాస్ట్ 2 decades అయిపోయిందేమో అని ఫీల్ అవుతానంటే, ఇంకోటి వచ్చి టైగర్స్ యాక్టివేటింగ్ మబ్ బాట్స్ ఎట్ లాస్ట్ మినిట్ అన్నాడు. అప్పుడు ఏ ఫ్యాన్ వచ్చి ఏంటి మెగాగాళ్ళ గోలా, సరేరా బాట్స్ వాడుతున్నారు అనుకుందాం, ఆ పోల్ ఎవరు గెలిస్తే వాళ్ళ సైడ్ హ్యూజ్ బాట్స్ ఉన్నట్టు చూద్దాం ఎవరి సైడ్ బాట్స్ గట్టిగా ఉన్నాయో అన్నాడు. ఫైనల్ గా పోల్ ఎన్టీఆర్ గెలిచాడు. అప్పుడు అదే ఏ ఫ్యాన్ వచ్చి మెగా మాఫియా బాట్స్, ఒక పొలిటికల్ పార్టీ మాఫియా బాట్స్, కొంపల్లి బాట్స్, పెప్ బాట్స్ ఇన్ని తట్టుకొని విన్ అవ్వడం మామూలు విషయం కాదు, కాంగో టైగర్స్ అన్నాడు. కమ్మ ప్లస్ బోజ్, కమ్మ ప్లస్ బోజ్ కాంబోజ్. కమ్మ అంటే కమ్మ సామాజిక వర్గం, కమ్మ కులం, వీళ్ళకి దీనికి ఏంటి సంబంధం అంటే కంబోడియాలో నివసించే ప్రజలందరూ కూడా ఈ కమ్మ కులానికి చెందిన వాళ్లే, ఈ కమ్మ వంశస్థులే అక్కడ నివసిస్తున్నారు అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన విశ్వక్సేన్ లైలా ఈవెంట్ లో ఇలా జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ, సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు, తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు.
కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వలే. దీంతో జగన్ ఫ్యాన్స్ వచ్చి విశ్వక్ సేన్ నీ లైఫ్ లో మోస్ట్ ఫెయిలియర్ సినిమా చూడబోతున్నావు, వర్స్ట్ ఓపెనింగ్ మట్కా కన్నా దారుణంగా కొట్టుకుపోతావు, బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేస్తే ఒక ప్రముఖ నిర్మాత విశ్వక్ కాల్ చేసి ఎందుకయ్యా వాళ్ళతో పెట్టుకుంటున్నావు, వాళ్ళు జగన్ వరకు వస్తే టెర్రరిస్ట్ నా కొడుకులు అని చెప్తే వెంటనే విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడు. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. 2.0 అనేది అట్టర్ డిజాస్టర్ సినిమా. సేమ్ ఇది కూడా అంతే. ఈయన ఎన్ని ఓలో వచ్చినా కూడా ప్రజలైతే ఆశ్చర్యించారు. ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాం, మళ్ళీ ఏరుకోలేము. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పకనకు. రాళ్ళతో దిగుతున్నారేంట్రా, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రండి. కొచ్చన కొడుకులరా మీరు మనుషుల రూపరా, మీ పుట్టకి సలాం వదిలేయండి. అయ్య బాబోయ్ బ్యాటరీలో ఈ వసికిరణ్ గాడు ఏ పని ముఖ చేస్తాడో సాధ్యం పెట్టచ్చు కదా. అన్నలు తమ్ముళ్ళు సారీ, ముఖం మీద దింగాడు అంతా ఈ సన్న వల్లే వచ్చింది. అన్న క్షమించు, దొరికేసింది. అరే మళ్ళా పని కోతున్నారే ఫాల్తు లంజోడ్క, పని కోతలని అన్నావు కదా, మళ్ళా పని కోతున్నా. శుభోదయం నీకు లంజోడ్క, ఎందుకంటే చెప్పాలి కదా నా కోసం కేర్ తీసుకునే లంజోడ్కువి. బీ కేర్ఫుల్, ఓకేనా? నువ్వు ఎట్లన్నా మొడగుడు, నేనైతే పని కోడాలరా, కష్టపడితే నువ్వు రూపాయి వస్తుంది. ఇక లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీకి ఒకే రోజు 3 షాక్లు తగిలాయి. ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ రామ్ చరణ్ అన్ఫాలో చేశాడు. ఇక బ్రహ్మ ఆనందం మూవీ ఈవెంట్ లో మా తాత మంచి రసికుడని చిరంజీవి గారు అంటే ఎక్కడికి పోతాయి తాత పోలికలు, తాతకి తగ్గ మనవడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పీక్ అండ్ ట్రోల్ చేశారు. అలాగే అదే ఈవెంట్ లో ఇంట్లో ఉన్న మనవరాళ్ళందరినీ చూస్తుంటే లేడీస్ హాస్టల్ లా ఉంది, నేనేమో వార్డెన్ లా ఉన్నాను, మన లెగసీ కంటిన్యూ చేయడానికి చరణ్ ఒక అబ్బాయిని కనమంటున్నా, వాడు మళ్ళీ ఎక్కడ అమ్మాయినే కంటాడేమో అని భయంగా ఉందని బాస్ అంటే ఈ విషయం నేషనల్ మీడియా దాకా వెళ్ళింది. చూద్దాం ఏమవుతుందో. ఆడపిల్ల పడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే. అన్నం పెడతాడు సరికని సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. అసలు మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా, రెడ్ ఫేస్ పెడతాడు కదండి. ఆ రెడ్ ఫేస్ లాస్ట్ గా ఒక ఎమోషనల్ మూమెంట్ టర్న్ చేద్దాం. చూడడానికి ఎక్స్పీరియన్స్ చూడరా వాళ్ళందరినీ బాగా ఎలా ఎడుతున్నాను లేరా, ఒక్కసారి లేరా ఫ్రెండ్ చనిపోతే తనకి ఇష్టమైన సలార్ మూవీ పెట్టి లేవమంటున్నారని అంటే నాకు కూడా ఏమైనా అయితే ఇలా చేయండి డార్లింగ్స్, కోమాలో ఉన్న బయటకు వస్తా అన్నాడు. నీకు నేను ఉన్నాగారా కోమాలోకి పోనివ్వను, నీ మీద ఎవడైనా చేయి వేస్తే రప్ప రప్ప అని నరుగుతా ఒక్కొక్కడిని అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. నేషనల్ ఖిలాడి సమझे क्या, इंटरनेशनल है. पुष्पा पुष्पा दम है तो रोक के बता, दम है तो रोक के बता, शेर का आवाज रोक दिया तो छोड़ देगा सिंडिकेट, उठाएगा कुराड़ी कमाएगा दिहाड़ी, आई चप्पा आखा जिंदगी करेगा मजदूरी. Catch me if you can, Sheikh Hamad sir. Come on, join me. Catch me if you, hey, say it. Catch me if you can, Sheikh Hamad sir. If you do, I'll leave the syndicate and get out of here. An axe on my shoulder and blood in my veins. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. ఆ టైంలో ఉన్న యువరాజ్ సింగ్ నాపి నేను ముందెళ్తా అన్నాడు. ఆ నాపినో లేడు, అడిగేవాళ్ళు లేడు. 13లో ఇషాంత్ శర్మ గాడికి ఫైనల్ ఓవర్ ఇచ్చి కొట్టించాడు. ఇషాంత్ శర్మ అంటే అప్పటికి ఏం లేదు, ఆడికి ఎలా ఇచ్చారు అప్పుడు అడిగేవాళ్ళు లేడు ధోనిని. 2016లో ఎంత పెద్ద ఆరోపణ వచ్చినా కూడా ఆనింటికి కూడా బేగల 2016లో ఇదేంది ఫిక్సింగ్ వచ్చినా కూడా వాడి టచ్ కూడా చేయాలని. 2018లో ఆడు రీఎంట్రీ ఇచ్చాక ఆడికి సపరేట్గా
డైరెక్ట్ ఏంటి వాడికి ఒక కప్ వచ్చేసింది డైరెక్ట్ రాట నాడు కప్పు కొట్టేశాడు. 2019లో ఏనా సుల్లిలో ఫేర్వెల్ మీరు ఇచ్చేది ఏంద్ర పూకులో ఫేర్వెల్ నా ఇష్టం వచ్చినప్పుడు రిటైర్ అవుతాను నేను మీలాగా ఫేర్వెల్ కోసం కకృతిపడి నా కొడుకుని కాదని చెప్పి డైరెక్ట్ అసలు ఏం లేదు ఫార్మల్ ఫేర్వెల్ అనౌన్స్ చేసి పారేశాడు. అసలు డైరెక్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. నీకేమి ఆర్భాటం హంగులు ఇవన్నీ ఏం చేయలే నీకు అక్కడ. అది వాడి డిసిషనే. వాడిని అడిగినోడు లేడు. ఎందుకురా మరి ఏందిరా ఇట్లా అని చెప్పి అడిగినోడు లేడు. వాడు ఇష్టం వచ్చింది చేశాడు. ఇప్పుడు మొన్న కూడా బీసీసీఐ ఆడి కోసం ఒక రూలే మార్చింది ఆడ ఐపీఎల్ ఆడటం కోసం. సిఎస్కేలో రైనా లాంటి ప్రామినెంట్ ప్లేయర్ని పక్కన పెట్టేశాడు. వాడు ధోని అనుకుంటే రైనా తీసుకోవచ్చు, బట్ పెట్టేశాడు. క్వశ్చన్ చేసిన వాళ్ళు లేడు అని. క్రికెట్లో ఎన్నో రూల్స్ ఉన్నాయి, బట్ క్రికెట్కి మాత్రం ఒకటే రూల్ ఉంటుంది. చరణ్ ఏం రూల్ అది? ధోని రూల్. అది ఆడిని పీకే వాళ్ళు లేడరా బీసీఏలో. వాడు ఏది చెబితే అదే రామకోటి, ఆడు ఏది చెబితే అదే బీసీసీఐకి. అన్ని మీ బతికేంత